హలో ఇంజినీర్స్ వెల్కమ్ టు విన్ ప్రోగ్రామింగ్. నా పేరు వినాయక్ అండి. ఈ వీడియోలో మనం మన గిట్‌హబ్ రిపాజిటరీని మన లోకల్ గిట్‌తో ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఆథెంటికేట్ ఎలా చేయాలి, క్లోనింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో, దానికోసం మీరు ఈ లింక్‌లోకి వెళ్లి ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అదే సేమ్ డెమో నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడే. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. సో, ఫస్ట్ స్టెప్ క్రియేట్ ఎ గిట్‌హబ్ అకౌంట్. సో, లెట్ అస్ అస్యూమ్ మీకు ఆల్రెడీ ఒక గిట్‌హబ్ అకౌంట్ ఉంది. ఇది నా అకౌంట్ అండ్ లెట్ అస్ సే ఇదొక శాంపుల్ రిపాజిటరీని తీసుకొని దీన్ని ఆహ్, కాన్ఫిగర్ చేసుకుందాం మన లోకల్‌లో. అయితే మీ దగ్గర ఏమి రిపాజిటరీ ఆల్రెడీ లేకపోతే యూ కెన్ క్రియేట్ వన్ యూజింగ్ న్యూ రిపాజిటరీ అని న్యూ రిపాజిటరీ క్లిక్ చేసి యూ కెన్ గివ్ సమ్ నేమ్స్ అండ్ ఆల్. సో, ఇక్కడ నేమ్ ఇచ్చేస్తే ఒక ఎంప్టీ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. దాని లోపల యూ కెన్ క్రియేట్ సమ్ ఫైల్స్. సో, లెట్ అస్ సే ఈ యొక్క రిపాజిటరీని శాంపుల్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాము. దీన్ని మన లోకల్‌లోకి క్లోన్ చేద్దాం. సో, గిట్‌హబ్ అకౌంట్ ఉంది. ఒక రిపాజిటరీ ఉంది. నెక్స్ట్ కావాల్సింది మన లోకల్‌లో గిట్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ గిట్ ఇన్ లోకల్. సో, దానికోసం మీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. ఆర్ ఎల్స్ మీరు గూగుల్‌లో డౌన్‌లోడ్ ఆర్ ఇన్‌స్టాల్ గిట్ టైప్ చేయండి. సో, ఈ డౌన్‌లోడ్స్ పేజ్‌లోకెళ్తే 3 ఓఎస్ బట్టి డౌన్‌లోడ్ చేయాల్సుంటుంది. ఒకవేళ విండోస్ అయితే డిపెండింగ్ ఆన్ యువర్ సిస్టమ్ 32 బిట్టా, 64 బిట్టా. ఈ మధ్య అన్ని ల్యాప్‌టాప్ 64 బిట్టే వస్తున్నాయి కాబట్టి మోస్ట్‌లీ ఇది అయ్యుంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఒక ఇన్‌స్టాలర్ డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే నెక్స్ట్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్లీ గిట్ బాష్ ఇన్‌స్టాల్ అవుతుంది. నాది మ్యాక్ ఓఎస్ కాబట్టి ఐ విల్ ఫాలో దిస్ మ్యాక్ ఓఎస్ డాక్యుమెంట్. ఇది కమాండ్ రన్ చేయమంటుంది. ఎక్కడ రన్ చేస్తాము? టెర్మినల్‌లో. సో, టెర్మినల్ ఓపెన్ చేసి బ్రూ ఇన్‌స్టాల్ గిట్ టైప్ చేసేసి ఎంటర్ చేయమంటుంది. సో, బ్రూ ఇన్‌స్టాల్ గిట్. అయితే నా దాంట్లో ఆల్రెడీ గిట్ ఉంది కాబట్టి ఐయామ్ స్కిప్పింగ్ దిస్ స్టెప్. అయితే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, విండోస్‌లో గిట్ బాష్ అనేది ఒక సెపరేట్ అప్లికేషన్ లాగా ఇన్‌స్టాల్ అవుతుంది. సో, మీరు ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే గిట్ బాష్ అనే ఒక అప్లికేషన్ వస్తుంది. అది కూడా కమాండ్ ప్రాంప్ట్ లాగానే ఒక టెర్మినల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో గిట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్‌లో మాత్రం గిట్ బాష్ సెపరేట్ అప్లికేషన్‌గా రాదు. టెర్మినల్‌లోనే మనం గిట్ కమాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో, బ్రూ ఇన్‌స్టాల్ గిట్ యూజ్ చేస్తే గిట్ ఇన్‌స్టాల్ అవుతుంది గానీ సెపరేట్ అప్లికేషన్‌లా కాదు. టెర్మినల్‌లోనే గిట్ కమాండ్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నా దగ్గర ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది కాబట్టి ఐయామ్ స్కిప్పింగ్ దిస్ ఇన్‌స్టాలింగ్. జస్ట్ ఆ కమాండ్ రన్ చేస్తే ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, ఇన్‌స్టాలింగ్ అయిపోయిన తర్వాత కన్ఫిగర్ చేయాలి గిట్‌ని. కన్ఫిగర్ అంటే ఏం చేస్తున్నాము? యూజర్ నేమ్, పాస్వర్డ్ కాదు ఈమెయిల్. ఈ 2 కూడా మన గిట్‌హబ్ యూజర్ నేమ్, గిట్‌హబ్ ఈమెయిల్ అన్నమాట. సో, అవి యూజ్ చేసి కన్ఫిగర్ చేయాలి. సో, దానికోసం జస్ట్ ఈ కమాండ్స్‌ని కాపీ చేయండి. చేసి టెర్మినల్‌లో పేస్ట్ చేయండి. సారీ దిస్ ఈస్ ఎ డిఫరెంట్ కమాండ్‌ని కాపీ చేసి పేస్ట్. సో, ఇక్కడ అక్కడున్న ప్లేస్ హోల్డర్‌లో మీ యాక్చువల్ యూజర్ నేమ్ టైప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇది ఈమెయిల్. సో, దానికోసం కూడా కమాండ్ సో, ఈమెయిల్ కూడా టైప్ చేసేయండి. నా దగ్గర ఆల్రెడీ టైప్ చేసి ఉంది కాబట్టి ఐయామ్ స్కిప్పింగ్ దిస్ స్టెప్ అగైన్. నెక్స్ట్ ఈ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్హెచ్ కీస్ క్రియేట్ చేయాలి. సో, మీరు ఏదో ఒక రిపాజిటరీకి వెళ్లి ఇక్కడ కోడ్ మీద క్లోన్ సెక్షన్‌లో చూస్తే 3 టైప్స్ ఆఫ్ క్లోనింగ్ ఉంటుంది. హెచ్‌టిటిపిఎస్, ఎస్ఎస్హెచ్ అండ్ సిఎల్ఐ. సో, మనం ఎస్ఎస్హెచ్ యూజ్ చేస్తాం ఇప్పుడు. సో, దానికోసం ఎస్ఎస్హెచ్ కీస్ జనరేట్ చేయాలి. సో, దానికోసం కూడా కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఎస్‌హెచ్ కీజెన్. సో, ఈ కమాండ్ యూజ్ చేస్తే మనకి పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అని 2 కీస్ క్రియేట్ అవుతాయి. పబ్లిక్ కీ తీసుకొచ్చి గిట్‌హబ్‌లో పెట్టాలి. ప్రైవేట్ కీ మన ల్యాప్‌టాప్‌లోనే ఉంచేయాలి. సో, అవి క్రియేట్ చేయడం అంటే ఏం లేదు. జస్ట్ ఈ కమాండ్‌ని రన్ చేయండి. కమాండ్ ఏం చేస్తుంది? ఎస్‌హెచ్ కీజెన్ అనే కమాండ్ యూజ్ చేసి -t అంటే టైప్. ఆర్ఎస్ఏ టైప్ కీని క్రియేట్ చేస్తున్నాము. సో, ఈ టైప్స్ ఆఫ్ కీస్ ఏముంటాయనేది యూ కెన్ సెర్చ్ ఆన్ ఇంటర్నెట్. ఈ ట్యూటోరియల్‌కి ఇట్స్ ఔట్ ఆఫ్ స్కోప్. -b అంటే ఈ బిట్స్ లైక్ ఎన్ని బిట్స్ యూజ్ చేస్తాము కీని జనరేట్ చేయడానికి ఎన్‌క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ కోసం. సో, ఇది ఎంత హై వాల్యూ ఉంటే అంత స్ట్రాంగ్‌గా ఉన్నట్టు. సో, ఇట్ విల్ బి లైక్ 2 టు ద పవర్ లైక్ 2 పవర్స్‌లో ఉంటుంది వాల్యూ. మోస్ట్‌లీ ఈ యూజ్ కేస్‌కి యూ కెన్ యూజ్ ద సేమ్ నంబర్ 4096.
సో, ఈ హైఫెన్స్ అనేది కామెంట్ అనమాట. లైక్ ఎవరు క్రియేట్ చేశారు అనేది ఇక్కడ పెడతాం. మన ఈమెయిల్ పెడతాము. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కీ. సో, ఇది ఆప్షనల్. సో, అది వదిలేయొచ్చు. సో, దీన్ని మనం టెర్మినల్‌లో రన్ చేయాలి. మీరు విండోస్‌లో యూజ్ చేస్తుంటే పవర్ షెల్‌లో గాని, కమాండ్ ప్రాంప్ట్‌లో కానీ రన్ చేయండి. రైట్? ఎంటర్ చేస్తే ఎంటర్ ద ఫైల్ ఇన్ విచ్ టు సేవ్ ద కీ. సో, ఈ కీస్‌ని ఏ ఫైల్‌లో పెట్టాలంటుంది. ఒకవేళ బై డిఫాల్ట్ అయితే దీంట్లో పెడుతుందంట. మనం ఏమి ఇన్‌పుట్ ఇవ్వకపోతే. సో, ఇట్ ఈస్ ఓకే. దాంట్లో పెట్టనిద్దాం. ఎంటర్. అయితే అక్కడ ఆల్రెడీ వేరే కీ ఉందంట ఐడీఆర్ఎస్ఏ అని చెప్పి. సో, అది ఓవర్ రైట్ చేయాలని అడుగుతుంది. అది నా పాత పాత కీ అయ్యుంటది. అది ఓవర్ రైట్ చేసినా ఇప్పుడు నాకు పర్లేదు కాబట్టి యెస్ నొక్కి, వై నొక్కి ఎంటర్ నొక్కుతాను. పాస్ ఫ్రేజ్ అది ఆప్షనల్ అనమాట. సో, ప్రస్తుతానికి నేను అది ఎంప్టీ వదిలేద్దాం అనుకుంటున్నా. సో, ఎంటర్. అగైన్ ఎంటర్. సో, 2 కీస్ క్రియేట్ అయినాయి. క్రియేట్ అయినాయో లేదో తెలుసుకోవాలి అంటే మీరు ఈ అక్కడ ఇచ్చిన పాత్‌లోకి వెళ్ళండి. పాత్‌లోకి సీడీ స్పేస్ ఆ పాత్ ఇచ్చి ఎంటర్ నొక్కితే దానిలోకి వెళ్తారు. ఎల్ఎస్ టైప్ చేస్తే అక్కడున్న ఫైల్స్ అన్ని డిస్‌ప్లే అవుతాయి. సో, ఈ ఐడీఆర్ఎస్ అనేది ప్రైవేట్ కీ, ఐడీఆర్ఎస్ఏ.పియుబి అనేది పబ్లిక్ కీ. అయితే పబ్లిక్ కీలో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి మనం గిట్‌హబ్‌లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి అంటే మన సెట్టింగ్స్‌లో చూపిస్తాను. బట్ దానికన్నా ముందు ఈ కంటెంట్‌ని కాపీ చేద్దాం. సో, దానికోసం మీరు యాక్చువల్‌గా ఈ లొకేషన్‌లోకి వెళ్లి ఈ ఫైల్ ఓపెన్ చేసి ఆ కంటెంట్ మొత్తాన్ని కాపీ చేయొచ్చు. బట్ అది గూడా ఈజీగా అవ్వటం కోసం విండోస్‌లో అయితే ఈ కమాండ్ యూజ్ చేయండి. లినక్స్‌లో అయితే ఈ కమాండ్ యూజ్ చేయండి. దిస్ ఈజ్ ఓన్లీ వాలిడ్ ఇఫ్ ఆ డిఫాల్ట్ పాత్‌లోనే పెట్టారు ఆ ఫైల్స్‌ని అనుకుంటే, దెన్ ఈ .sh/idirs ఇది ఆల్రెడీ అక్కడ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వేరే పాత్‌లో పెట్టుంటే ఈ ప్లేస్‌లో మీరు ఏ పాత్‌లో అయితే ప్లేస్ చేసారో అది రీప్లేస్ చేసి సేమ్ కమాండ్ యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్‌గా ఆ పాత్‌లోకి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ కంటెంట్‌ని కాపీ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కాపీ చేస్తే ఆ కంటెంట్ మొత్తం క్లిప్ బోర్డ్‌లోకి కాపీ అయ్యి ఉంటది. సో, దాన్ని మన గిట్‌హబ్‌లో పేస్ట్ చేద్దాం. ఎక్కడ పేస్ట్ చేద్దామంటే మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ మీద నొక్కితే కిందకెళ్తే సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఈ ఎస్‌హెచ్ అండ్ జీపీజీ కీస్ ఓపెన్ చేస్తే న్యూ ఎస్‌హెచ్‌కి ఇదొక టైటిల్ ఇవ్వండి. మ్యాక్ ఓఎస్ కీ ఫర్గెట్. సో, ఇక్కడ కీ అనే ప్లేస్‌లో మీ పేస్ట్ చేయండి. కంట్రోల్ వి నొక్కండి పేస్ట్ అవుతుంది. సో, ఇది మన ఆర్ఎస్ఏ కీ అనమాట. యాడ్ ఎస్‌హెచ్ కీ. ఇప్పుడేమైంది ప్రైవేట్ కీ ఏమో మన టెర్మినల్‌లో ఆల్రెడీ ఉంది ఇక్కడ. మన ల్యాప్‌టాప్‌లో ఐడీఆర్ఎస్ఏ ఉంది. పబ్లిక్ కీని తీసుకెళ్ళి గిట్‌హబ్‌లో పెట్టాం. సో, ఆథెంటికేషన్ కనెక్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఈ ఈ అకౌంట్‌తో ఉన్న ఈ రిపాజిటరీస్ అన్నీ కూడాను మన లోకల్ గిట్‌తో కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. క్లోన్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో, దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ క్లోన్ చేద్దామంటే ఇది క్లోన్ చేద్దాం అనుకున్నాం కదా! సో, రిపాజిటరీ ఓపెన్ చేసి కోడ్ ఈ ఎస్‌హెచ్ కింద ఈ లింక్ ఉంది కదా! ఈ ప్రాసెస్ కూడా ఈ పేజ్‌లో పెట్టాను ఆల్రెడీ. సో, క్లోనింగ్‌కి ఈ కమాండ్ యూజ్ చేస్తాం. గిట్ క్లోన్ లింక్. సో, గిట్ క్లోనే కాకుండా ఇంకొక కమాండ్ కూడా ఉంది. విచ్ ఈస్ ఆహ్, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని. సో, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనం ఈ గిట్ క్లోన్ కమాండ్ యూజ్ చేద్దాం. అయితే ఇది ఎక్కడ క్లోన్ చేసుకోవాలంటే ఒక సెపరేట్ ఫోల్డర్ ఒకటి మెయింటైన్ చేయండి ఫర్ దీస్ రిపాజిటరీస్. సో, దీంట్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని మీ టెర్మినల్‌లో ఓపెన్ చేయండి. మ్యాక్‌లో అయితే. విండోస్‌లో అయితే మీ గిట్ బాష్‌లో ఓపెన్ చేయండి. సో, విండోస్‌లో అయితే మీరు ఈ ఫోల్డర్‌లోకి వెళ్లి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వస్తుంది గిట్ బాష్ ఓపెన్ విత్ గిట్ బాష్ అని ఏదో క్లిక్ చేయండి. మ్యాక్‌లో అయితే దీన్ని సెలెక్ట్ చేసి ఫైండర్, సర్వీసెస్, న్యూ టెర్మినల్ ఎట్ ఫోల్డర్. సో, డైరెక్ట్‌గా ఆ టెర్మినల్‌లోనే ఓపెన్ అవుతుందనమాట. సో, మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడీ టైప్ చేస్తే మీరు ఏ పాత్‌లో ఉన్నారనేది ప్రింట్ అవుతుంది. సో, రిమోట్ రిపోస్ అనే ఫోల్డర్‌లో ఉన్నాను. ఇక్కడ గిట్ క్లోన్ స్పేస్ ఆ రిపాజిటరీ యొక్క ఎస్‌హెచ్ లింక్. సో, ఇక్కడ ఒకటే కాపీ అవుతుంది. కాపీ చేసి తీసుకొచ్చి పేస్ట్ చేద్దాం. క్లోనింగ్ ఇంటూ విన్ ఫంక్షన్ యాప్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ లోపల ఈ కంటెంట్స్ అంతా డంప్ అవుతాయి. సో, వెళ్లి చూద్దాం అయిందో లేదో. ఇది ఓపెన్ చేసి రిమోట్ రెపోస్ రైట్ విన్ ఫంక్షన్ యాప్ వచ్చింది. ఉన్న కంటెంట్ అంతా ఇక్కడ వచ్చేసింది. సో, దీంట్లో ఏదైనా మోడిఫై చేద్దాం. ఎలా మోడిఫై చేద్దాం? ఐదర్ మీరు ఆ ఫోల్డర్‌ని విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఆహ్, మీ ఇష్టం. మీరు ఏ ఎడిటర్ కావాలంటే ఎడిటర్ యూజ్ చేసుకొని కాపీ లైక్ మోడిఫై చేసుకోవచ్చు కంటెంట్‌ని.
రైట్. అంతే. లైక్ ఆథెంటికేషన్ అయిపోయింది. అండ్ దెన్ మీరు ఫర్దర్ కమాండ్స్ ఏంటో తెలుసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రాక్టీస్ ఏమన్నా కావాలా యాక్చువల్ ఈ కమిట్స్, పుష్, పుల్ అవన్నీ కావాలంటే లైక్ ప్రాపర్ ఇంకొక డెమో చేద్దాం. బట్ ఈ వీడియో మెయిన్ పర్పస్ క్లోనింగ్ అండ్ ఆథెంటికేషన్ కాబట్టి ఇక్కడితో ముగిద్దాము. బట్ మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే దీస్ ఆర్ ద మెయిన్ కమాండ్స్. ఎక్కువగా యూజ్ చేసే కమాండ్స్ ఇవి. గిట్ క్లోన్ మనం ఆల్రెడీ యూజ్ చేసాము. గిట్ ఫెచ్ ఆల్ అంటేనేమో గిట్ ఫెచ్ -ఆల్. ఇక్కడ ఈ 2 మధ్యలో స్పేస్ ఉండదు. క్లారిటీ కోసం పెట్టాను. ఇది యూజ్ చేస్తే అక్కడ మన రిమోట్‌లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. సో, ఇక్కడ దీంట్లో మెయిన్, డెవలప్ అనే 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి, ఆ బ్రాంచెస్ ఉన్నాయని మన లోకల్ గిట్‌కి తెలుస్తుంది. నెక్స్ట్ గిట్ చెక్‌ఔట్ డెవలప్ అనేది బ్రాంచ్ నేమ్. సో, గిట్ చెక్‌ఔట్ డెవలప్ అంటే, ఈ డెవలప్ అనే బ్రాంచ్‌కి మనం చేంజ్ అవుతున్నట్టు. నెక్స్ట్ గిట్ పుల్. గిట్ పుల్ అక్కడున్న కోడ్‌ని మనం పుల్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో, గిట్ పుల్ బ్రాంచ్ నేమ్ ఇస్తారు. బ్రాంచ్ నేమ్ ఇస్తాము. దెన్ గిట్ పుల్ ఆరిజిన్ అండ్ బ్రాంచ్ నేమ్. నెక్స్ట్ గిట్ స్టేటస్ అంటే మీరు ఎడిట్ చేశాక ఏమేమి ఎడిట్ అయినాయి, మోడిఫికేషన్స్ ఏమున్నాయి, ఎడిషన్స్, డిలీషన్స్ ఏమున్నాయి అనేవి ఆ గిట్ స్టేటస్ కమాండ్స్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గిట్ యాడ్ డాట్ అంటే మీరు ఏవైతే కమాండ్స్ అన్ని ఏవైతే చేంజెస్ అన్ని చేశారో అవన్నీ కూడా కమిట్‌కి యాడ్ చేయడానికి గిట్ యాడ్ డాట్. డాట్ అంటే ఆల్ అని అర్థం. నెక్స్ట్ కమిట్ మెసేజ్. సో, గిట్ కమిట్ -m కొటేషన్స్‌లో మన మెసేజ్ లైక్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ చేంజెస్ యూ హావ్ మేడ్. -a అంటే అంతకుముందు యాడ్ చేసిన అన్ని చేంజెస్ కూడా ఈ కమిట్‌లోకి యాడ్ చేయండి అని చెప్తున్నట్టు. నెక్స్ట్ గిట్ పుష్ ఆరిజిన్ డెవలప్. సో, ఇక్కడ గిట్ పుల్ ఆరిజిన్ డెవలప్ యూజ్ చేసినట్టు ఇక్కడ గిట్ పుష్ ఆరిజిన్ డెవలప్. సో, ఏవైతే కమిట్స్ అన్నీ చేసామో అవన్నీ కూడాను మళ్ళీ మన మెయిన్ రిపాజిటరీలోకి పుష్ అవుతాయి. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో, ఏవైనా లైక్ డౌట్స్ ఉంటే ఆర్ ఎల్స్ ఈ కన్ఫిగరేషన్‌లో గాని, ఇన్‌స్టాలేషన్‌లో కానీ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో టైప్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. అండ్ ఫర్దర్‌గా ఈ ఈ కమాండ్స్ అన్నిటి గురించి ఇంకా లైక్ వేరే అడ్వాన్స్‌డ్ కమాండ్స్ గురించి కూడా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ అనదర్ వీడియో. థాంక్ యూ అండ్ సీ యూ అగైన్.